హలో నమస్తే, వెల్కమ్ టు ధరణి కుకింగ్ మానియా. ఈరోజు మనం చేస్తున్న రెసిపీ కంది బ్యాళ్ళ చారు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని పత్లీ దాల్ అంటారు, ఇంకా పప్పు చారు అని ఒక్కొక్క రీజన్స్లో ఒక్కొక్కలాగా పిలుస్తారు. ఇట్ విల్ బి వెరీ టేస్టీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్ ఇఫ్ యూ లైక్ ఇట్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక 5 పెద్ద టమోటాలు, కట్ చేసుకున్న మునక్కాయలు, చిన్న ఎర్రగడ్డలు, ఉప్పు నీళ్ళలో నానబెట్టిన చింతపండు, కందిబ్యాళ్ళు ఒక బౌల్ పైన, తెల్లగడ్డలు, ఎండుమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, ఇంగువ, కారప్పొడి, పసుపు, మిరియాల పౌడర్, ధనియాల పౌడర్ అండ్ బ్లాక్ సాల్ట్ అండి. ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఒక బౌల్ పైన కందిబ్యాళ్ళు నేను ఒక 3 గంటలు నానబెట్టిన తర్వాత ఇలా బాగా ఉబ్బినట్లు అయ్యాయండి. ఇలా బాగా నానబెట్టిన తర్వాతనే మనము చేసుకుంటే చాలా హెల్తీ. సో ఒక 2 పెద్ద గ్లాసులమైన వాటర్ వేసుకొని కుక్కర్లో దాంట్లో మనం 3 గంటలు నానబెట్టిన కందిబ్యాళ్ళు వేసుకుంటున్నానండి. సో నానబెట్టడం చాలా మస్ట్ అండి కందిబ్యాళ్ళు చారు చేసుకోవటానికి. ఒక 4 పెద్ద టమోటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. 4 చిటికెళ్ళమైన పసుపు, 1 టీ స్పూన్ మైన ఆయిల్ అండ్ సాల్ట్ సరిపడినంత అండి. నేనైతే 1 టీ స్పూన్ మైన సాల్ట్ వేసుకున్నాను. ఇంకా మనము ఇది లిడ్ పెట్టేసి ఒక 5 విజిల్లు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలండి. 5 విజిల్లు వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయాలండి. అప్పుడు మనకు స్టీమ్ అంతా బయటికి వెళ్తుంది. అప్పుడు మనం లిడ్ ఓపెన్ చేసాము. సో చూస్తున్నారు కదా, చాలా మంచి ఎసెన్స్ వస్తుందండి. సో దీంట్లో నేను ఇంకా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేదంటే పక్కన ఒక బౌల్లోకి నేను తీసుకుంటున్నాను. సో దట్ మనకు ఎనుపుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. పప్పు గుద్దితో ఒక 5 నిమిషాలు బాగా ఎనుపుకోవాలి. ఎనుపుకోవడం వల్ల టమోటాలు కూడా కందిబ్యాళ్ళలో బాగా మిక్స్ అవుతాయి. ఎనుపుకునే ముందు మనము వాటర్ పక్కన తీసుకున్న ఆ వాటర్ కంటెంట్ కూడా మళ్ళీ కుక్కర్లోనే వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టామరిండ్ జ్యూస్ వేసుకుంటున్నామండి. చింతపండు పిండుకొని ఆ జ్యూస్ వేసుకుంటున్నాము. దీంట్లోనే మునక్కాయలు అండ్ చిన్న ఎర్రగడ్డలు, షాలెట్స్ వేసుకోవాలి. దీంట్లో ఒక టొమాటో కట్ చేసుకొని వేసుకున్నాను. టీ స్పూన్ మిరప్పొడి, 1/4 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ సాల్ట్. 1 టీ స్పూన్ మైన బ్లాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. బ్లాక్ సాల్ట్ హెల్త్కి చాలా మంచిది. రెమ్మలతో పాటే కరివేపాకు కూడా వేసుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది ఈ పప్పు చారుకి. సో ఒక 2 నిమిషాలు బాగా కలిపెట్టుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాసు మైన వాటర్ వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలకి మనకి పొంగు వస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ పొంగులోనే మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఆఫ్ దిస్ పప్పు చారు రెసిపీకి అంత సీక్రెట్ దీంట్లోనే ఉంటుందండి. పొంగు పోకుండా మనం చూసుకోవాలి. సో పొంగు వచ్చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. పక్కన ప్యాన్ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల మైన ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ మైన ఆవాలు మంచి చట్పటా సౌండ్ వచ్చిన తర్వాత, సో చూస్తున్నారు కదండి, చట్పటా సౌండ్ వచ్చిన తర్వాతే నెక్స్ట్ స్టెప్ ఫాలో అవ్వాలి. సో చట్పటా సౌండ్ వచ్చిన తర్వాత నేను 1 ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నవి, దంచుకున్న 1 వెల్లుల్లి మొత్తం దంచుకొని వేసుకున్నాను. సో ఇదంతా కొంచెం కలర్ మారేంత వరకు కొంచెం రోస్ట్ చేసుకోవాలి లైట్గా. కరివేపాకు కూడా వేసుకొని నేను మంచి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేను రోస్ట్ చేసుకుంటున్నానండి. సాట్ చేసుకుంటూ ఉండాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, మంచి కలర్ వస్తుంది. ఇలాంటి కలర్ రావాలండి ఎప్పుడైనా తిరగవాత పెట్టుకునేటప్పుడు. 1 టీ స్పూన్ మైన జీలకర్ర వేసుకుంటున్నాను. అదే మనం జీలకర్ర ముందే వేస్తే మాడిపోతుందని ఇప్పుడు వేసుకుంటున్నాను. అండ్ దీంట్లో ఒక 2 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకున్నానండి. సో తిరగవాత యాజ్ యూజువల్ అండి, ప్రతిదానికి సేమ్ ప్రొసీజర్, ఇదే రకంగా మనం తిరగవాత పెట్టుకుంటాము. సో ఇంకా నేను ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మునక్కాయలు అండ్ చిన్న ఎర్రగడ్డలు చాలా బాగా కుక్ అయిపోయాయి. సో చూస్తున్నా కదా, మంచి కలర్ఫుల్ అండి. చిన్న ఎర్రగడ్డలు పెద్ద ఎర్రగడ్డల కన్నా చాలా హెల్తీ అండి. సో ఇంకా లాస్ట్లో నేను కొంచెం కొత్తిమీర, పిడికిడమైన కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నవి. కొత్తిమీర యాజ్ యూజువల్ వెరీ హెల్తీ అండి, ఎంత వేసుకున్నా చాలా మంచిది హెల్త్కి. సో ఇంకా బాగా కలపెట్టుకొని ఇంకా మనం తిరగవాత చేసుకున్నది కూడా దీంట్లో వేసుకుంటున్నాము. వావ్, సో నైస్ అండి. తిరగవాత ఈజ్ ఫైనల్ టచ్. కాకపోతే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు చారు. మేమైతే బ్యాళ్ళ చారు అంటాం, కొంతమంది పత్లీ దాల్ అంటారు. సో డిఫరెంట్ నేమ్స్ అండి. మీరు ఏం నేమ్తో పిలుస్తారో ప్లీజ్ కమెంట్ ఇన్ కమెంట్ సెక్షన్ అండి.
సో సో ఉప్పు అంతా బాగా సరిపోయిందండి. కొంచెం టేస్ట్ చూశాను. సో తిరగవాతలో కూడా కొంచెం లిక్విడ్ వేసి అనటం వల్ల తిరగవాతలో కొంచెం ఉండేది కూడా దీంట్లోకి వచ్చేస్తుందండి. సేవింగ్ అనమాట. సో ఇంకా మనం ఇలా బాగా కలిపెట్టేసుకున్నాం. ఇంకా అయిపోయిందండి. స్టవ్ ఇంకా నేను టర్న్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ కరివేపాకు రెమ్మల్లోనే చాలా మంచి ఫ్లేవర్ అండ్ చాలా మంచిది వస్తుందండి టేస్ట్ అంతా. సో పప్పుచారుకి చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సో అంతే అండి, పప్పుచారు అయిపోయింది. ఇంకా టైం టు సర్వ్ ఇన్ అండ్ ప్లేట్. సో ఫైనలీ మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నామండి. కందిబ్యాల చారు, దొండకాయల ఫ్రై విత్ బ్రౌన్ రైస్ అండ్ మజ్జిగ మిరపకాయ. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నయ్య ట్రై చేస్తున్నారు. అన్నయ్య ఫస్ట్ ఈ ఆనియన్ తినాలి. షాలెట్స్. వావ్, క్రేజీ. మమ్మీ థింక్ వాస్ సూపర్. చాలా బాగా వచ్చింది. మన నిజం చెప్తున్నా, సూపర్. వా, సింప్లీ ఫ్యాబ్. యూట్యూబ్ వల్ల మాకు ఏదో ప్రయోజనం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. సో కందిబ్యాల చారు చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ వెరీ హెల్తీ కూడా. ఏదైనా ఫీవర్ టైప్ అట్లా ఇట్లా ఉన్నప్పుడు ఈ కందిబ్యాల చారు చేస్తే ఎవరైనా చాలా లొట్టలు వేసుకొని తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అప్పలంతో కూడా తింటే అది ఇంకా వేరే లెవెల్ అండి. మజ్జిగ మిరపకాయ ఇవన్నీ ఒక అథెంటిక్ స్టైల్ అండి. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ప్లీజ్ షేర్ your thoughts regarding this video in our comment section. We will be very happy to hear your thoughts about this video, and please check out our videos on our YouTube channel. Thank you so much.